ఎందుకంటే ఇన్బిల్ట్ రిసీవర్ ఉంటుంది. ఏం చేస్తున్నావు రా, ఎందుకు గుంచుతున్నావు రా? ఏంది చిట్టి వీడు ముట్టకు కన్నయ్య, వీడియో చేస్తున్నా ఎందుకు డిస్టర్బ్ అయింది? నువ్వు జరుగు, పక్కకు జరుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గింబల్ చూస్తారు కదా, గింబల్ అయితే స్టేబుల్ ప్లేస్లో అయితే పెట్టేసిన. సో యాక్టివ్ ఫేస్ ట్రాకింగ్ అనమాట, చూస్తారు కదా. నేను ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ వెళ్తాను. బ్యూటిఫుల్ అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనం వర్కౌట్ చేసేటప్పుడు, కానీ మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా, స్పీచ్ ఇవ్వాలనుకున్నా కూడా చూస్తారు కదా, ఆటోమేటిక్గా అదే చూసుకుంటా బాయ్. దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ బేబే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే వర్టికల్ మోడ్లో ఉన్నాము, 3K 60 FPS అనమాట. సో క్లీన్ సన్లైట్లో అయితే మనమైతే ఇప్పుడు చూస్తారుగా, చాలా బాగుంది బై ఫీచర్. ఎందుకంటే మనము నార్మల్గా రీల్స్ చేసుకుని షార్ట్స్ చేస్తాం, యూట్యూబ్ షార్ట్స్. సో మనము ఆటోమేటిక్ మనం ట్రాక్ చేసుకుంటుంది, మన ఫేస్ని సెంటర్ చేసుకుంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ డన్ బై ఇట్ సెల్ఫ్, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూస్తారుగా, ఇప్పుడైతే నేనైతే ట్రైపాడ్ అయితే పెట్టేసిన. ఇప్పుడైతే వర్టికల్ మోడ్లో అయితే షూట్ చేస్తుంది, చూస్తారుగా నన్ను ట్రాక్ చేస్తుంది. ఇది ఇంప్రెసివ్ కదా, ఇంత చిన్న కెమెరా మనం ట్రాక్ చేస్తుంది, చూస్తారు అది. సో బ్యూటిఫుల్ అనమాట. సో యాక్చువల్లీ ఇది చూసి దీని గింబల్ ఇగో, దీని స్పెషాలిటీ ఇగో, వాయమ్మో నాయను. సో లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? ఎంతమంది బ్లాగింగ్ చేస్తారో మరి కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయరు బాయ్. నాకు బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం, బట్ కెమెరా కన్వీనియంట్గా ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనమే ఫోన్ హ్యాండిల్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, లేదంటే ట్రైపాడ్ పెట్టాలా. ఆ ఫోన్ కెమెరాస్లో సెల్ఫీస్ కెమెరాస్ అయితే నార్మల్ క్వాలిటీ ఉంటాయి, బట్ రివర్స్ కెమెరా క్వాలిటీ ఉంటాయి. బట్ రివర్స్ కెమెరా తిప్పాలంటే మనమైతే కనబడం కెమెరాకి. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. బట్ స్టిల్ కింద మీద పడి ఏదో ఒకటి పడి తంటాలు పడి చేస్తుంటాం. అప్పుడప్పుడు మా చిట్టి హెల్ప్ చేస్తుంది, అప్పుడప్పుడు ట్రైపాడ్ హెల్ప్ తీసుకుంటాం. సో ఆ విధంగా అయితే బ్లాగింగ్ అయితే చేస్తుంటాం. బట్ జనరేషన్ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, ఓకేనా. సో కంపెనీస్ కూడా మంచి మంచి బ్రాండ్స్ తీసుకొస్తారు, లైక్ మంచి మంచి లైక్ కెమెరాస్, ఓకేనా. ఈగో వచ్చేసింది, చూస్తారా ఈగో వచ్చేసింది మళ్ళీ. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి డీజే కంపెనీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో డీజే కంపెనీలో బ్లాగర్స్ కోసం స్పెషల్గా అయితే డిజైన్ చేస్తారు. ఈ కెమెరాస్ అయితే లైక్ 2018-19 నుంచి వచ్చినాయి. డీజే పాకెట్ 1, డీజే పాకెట్ 2, డీజే పాకెట్ 3 అని చెప్పి రీసెంట్గా వచ్చింది. 3 అయితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. డీజే పాకెట్ 3 కెమెరా వచ్చేసి మనకి నవంబర్లో రిలీజ్ అయింది, 2023 నవంబర్లో రిలీజ్ అయింది. హాట్ కేక్స్ లెక్క సేల్ అయిపోయింది. ఫస్ట్ 1 మంత్లోనే హాట్ కేక్స్ లెక్క సేల్ అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. సో ఎక్కడ కూడా స్టాక్ లేవు. ఈవెన్ యూఎస్లో కానీ, యూకేలో కానీ, ఎనీ అదర్ కంట్రీస్లో కూడా లైక్ రీసెంట్గా అయితే లైక్ నార్మల్గా దొరుకుతున్నాయి, సింగిల్ యూనిట్స్, 1-2 యూనిట్స్ అట్లా దొరుకుతున్నాయి. బట్ పర్టికులర్గా అయితే దొరకట్లేవు. బట్ ఇప్పుడైతే నార్మల్గా స్టాక్ వచ్చేస్తున్నాయి మెల్లమెల్లగా. సో దాంట్లో వచ్చేసి మనకి పాకెట్ 3లో అయితే మనం చూసినట్టయితే ఇది నేను పాకెట్ 3 నేను తెప్పించుకున్నా. సో పాకెట్ 3 ఇది నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నా అంటే మనకు ముంబైలో డీలర్ నుంచి అయితే తెప్పించుకున్నా. బట్ వాళ్ళు జెన్యూనో లేదో నాకైతే తెలియదు, జస్ట్ నార్మల్గా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి తెప్పించుకున్నా. వాళ్ళైతే ప్యాకింగ్ అయితే ఓకే పర్లేదు, బట్ షిప్పింగ్ మాత్రం ఆర్డినరీ షిప్పింగ్ చేసిర్రు, లోకల్ షిప్పింగ్. నేనే వెళ్ళి డబ్బా తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఓకే, నో ఇష్యూస్, బట్ మనకి లోపల బాక్స్ అనేది సేఫ్ ఉండాలి. నేనైతే క్రియేటర్ కాంబో ఆర్డర్ చేసుకున్నా, డీజే పాకెట్ 3లో క్రియేటర్ కాంబో ఆర్డర్ చేసుకున్నా. సో ఈ విధంగా అయితే పాకెట్ చేసారు. జిఎస్టీ బిల్ కూడా ఉంది, వాళ్ళు ఆల్రెడీ నాకు పంపించారు. ఎంఆర్పీ వచ్చేసి 75,000 అయింది. ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేసి మనకి 70,000 ఉండే ఇది క్రియేటర్ కాంబో డీజే పాకెట్ 3. దీంట్లో స్టాండ్ లోన్ కూడా వస్తుంది, అంటే బేసిక్ ఎడిషన్, అది వచ్చేసి 60,000 ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఎంఆర్పీ 75,000 ఉంది. సో నేను ఇదే ఈ విధంగా కట్ చేస్తాను. ఇది బట్టతో ప్యాకింగ్ చేసారు వీళ్ళు. సో ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే నాకు డైలీ బ్లాగింగ్ చేయాలని చాలా ఇష్టం, బట్ అంతే విధంగా కష్టమవుతుంది, ఫోన్తో అంతే విధంగా కష్టమవుతుంది. అండ్ ఫోన్లో కింద మీద పడి వీడియో తీయగలుగుతాం, బట్ ఆడియో విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ దానికి సపరేట్గా ఇప్పుడు మైక్ నేమ్ పెట్టుకుంటే మళ్ళీ దానికి అడాప్టర్ పెట్టాలా, అంత హంగామా. సో ఫోన్కి అడాప్టర్ వాడితే పిల్లలు ఉన్నారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు పిల్లలతో చాలా ప్రాబ్లం అనమాట, వీళ్ళు అస్సలు విన్నారు కదా. సో అందుకని నాకు భయం అనమాట. సో అందుకని మనకి డెడికేటెడ్ బ్లాగింగ్ కెమెరా ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు దీని గురించి చూసిన, రీసెర్చ్ చేసిన. సో చాలా బాగుంది ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నా మనకి డీజే పాకెట్ 3 క్రియేటర్ కాంబో మనకు వచ్చేసి 72,500 అయితే పడ్డది. యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ ఎంఆర్పీ వచ్చేసి 75,000 అంట, పెరిగిపోయినాయంట రేట్స్, ఎందుకంటే డిమాండ్ హై డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. నీకు దొరకాలంటే కూడా చాలా కష్టం ఇది. ఇప్పుడైతే నీకు ఎక్కడ లేవు, అమెజాన్లో కూడా లేవు, ఫ్లిప్కార్ట్లో కూడా లేవు. బేసిక్ ఎడిషన్స్ ఉన్నాయి, స్టాండ్లోన్ ఎడిషన్ వేస్ట్ బాయ్, ఎందుకంటే మనం క్రియేటర్స్ కదా. సో మన క్రియేటర్ కాంబోలో ఏంటంటే మనకి ఫైదా వస్తుంది, ఏంటంటే లైక్ ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అట్లా. సో అట్లా మనము డబుల్ ధమాకా వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి. సో వాళ్ళైతే ఏదో కింద మీద వాడైతే ఈ ప్యాకింగ్ చేసారు. నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి వీలైతే బ్లూ డాట్ చేయండి అని చెప్పిన, కానీ వాళ్ళు ఏమో కకృతి పడ్డట్టు కొరియర్ దగ్గర, నార్మల్ కొరియర్ అయితే చేసారు. బట్ ఓకే, లోపల మనకు బాక్స్ మంచిగా ఉంటే చాలు.
వాయమ్మో ఓర్ నాయనో లోపల బందోబస్తు ప్యాకింగ్ చేసి చూస్తారు కదా సెక్యూరిటీ పర్పస్ కోసం. వావ్ బాగానే కేర్ తీసుకున్నాడు అయ్యా. చూద్దాం లోపల యూనిట్ ఎట్లుందో ఇంపార్టెంట్ మనకి, ఈ కేరింగ్ ఇంపార్టెంట్ కాదు. సో ఫ్రెండ్స్ చూస్తారు మొత్తానికి డీజే ఈ పాకెట్ 3 క్రియేటర్ కాంబో ఇండియన్ వేరియంట్. నాకు యాక్చువల్లీ దుబాయ్ వేరియంట్ ఆఫర్స్ కూడా వచ్చాయి. దుబాయ్ వేరియంట్ వచ్చేసి మనకి 60,000కే పడుతుంది. దుబాయ్ వేరియంట్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కూడా అమ్ముతున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు. అది కూడా 72,000 పెట్టి అమ్ముతారు. సో నాకు అనిపించింది 72,000 వాళ్ళకెందుకు ఇచ్చుడు బాయ్, మనం ఎంఆర్పీ కన్నా ఎక్కువ ఇచ్చి మనకి వారంటీ కూడా క్లెయిమ్ అవ్వదు. సో అందుకనే ఇండియన్దే తీసుకున్నాయి. చూస్తే ఇండియన్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఆర్పీ 74,990. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏప్రిల్ 2024 లాస్ట్ మంత్దే అనమాట. సో యాక్చువల్లీ నేను ఇండియన్ వేరియంట్ తీసుకునే రీజన్ ఏంటంటే దీంట్లో ఫ్లిప్ స్క్రీన్లో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయంట. స్టార్టింగ్లో వచ్చినాయి, మరి అంటే చెప్పలేం కదా, మన లక్ మంచి లేకపోతే మనకు కూడా వస్తాయి అట్లా. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఇండియన్ వేరియంటే తీసుకున్నా. పర్ఫెక్ట్ ఉంది బాయ్, పర్ఫెక్ట్ ఉంది. సీల్ ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ చూస్తారు కదా ఇది యాపిల్ లెక్క అనమాట ఓపెనింగ్ బ్రేక్. సో ఫస్ట్ అయితే దీని మీద నార్మల్ కవర్ ఉంటుంది ఒకటి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డీజే మైక్ కూడా అన్బాక్సింగ్ చేసాం. నాకైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ డీజే బాయ్. మనకైతే డీజే అయితే ఒక్కటి కూడా స్పాన్సర్ చేయలే, కానీ నేనైతే బిగ్ ఫ్యాన్ డీజేకి, ఎందుకంటే ప్రోడక్ట్స్ ఖతర్నాక్ ఉంటాయి. సో ఇది తీసేస్తున్నాం, దీనిపైన ఇది వెళ్తుంది అనుకుంటా. అగో ఇది వెళ్ళిపోతుంది ఇది, ఓకేనా. ఈ లేబుల్ అయితే వెళ్ళిపోతుంది. ఈ లేబుల్ చూడండి ఒకసారి. వాయమ్మో ఓర్నాయనో. సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ వాటికి ఈ విధంగా వస్తాయి అనమాట వేరియంట్స్, ఓకేనా. ఈ విధంగా వస్తాయి ఇట్లా, ఓకేనా. ఇది అవసరం లేదు. సో మనకి మొత్తానికి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇగో ఇక్కడ చూస్తారు కదా సేమ్ యాపిల్ ఉన్నట్టే ఉంటాయి ప్రోడక్ట్స్. దీన్ని ఇట్లా పెట్టి ఆహా వాయమ్మో ఓర్నాయనో. సో మొత్తానికి ఫైనల్గా క్రియేటర్ కాంబోలో మనకి ఏమేమి వస్తున్నాయి చూస్తారు కదా. 1 inch CMOS 4K 120 FPS వరకు అయితే ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 inch రొటేటబుల్ స్క్రీన్ ఓరియంటేషన్ కంట్రోల్ అనమాట. వర్టికల్గా పెడితే వర్టికల్ రీల్స్ చేస్తుంది, షార్ట్స్ చేస్తుంది. హారిజాంటల్ పెడితే బ్లాక్ చేస్తుంది. 3 axis గింబల్ మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఇదే అనమాట, గింబల్ అనమాట. దానిపైన అదే వేసుకుంటుంది. ఏంటంటే మనకి నార్మల్ ఫోన్ లెక్క కాకుండా మనం ట్రాక్ చేస్తుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే యాక్టివ్ ట్రాక్ 6.0 అంటే మన పర్సన్ ఇప్పుడు నన్ను ట్రాక్ చేస్తుంది, నా ఫేస్ని ట్రాక్ చేస్తుంది. నేను మూవ్ అవుతున్నాను అనుకో నన్ను ట్రాక్ చేస్తుంది. చాలా మంచి ఫీచర్ ఉంది బాయ్. నాకు ఎందుకు తీసుకున్నా అంటే మనం బ్లాగింగ్ చేసేటప్పుడు చాలా కన్వీనియంట్ ఉంటుంది. మనం అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, మనమే ట్రాక్ చేస్తుంటుంది సెంటరింగ్ పెట్టేసి. అండ్ మనం జిమ్ చేసేటప్పుడు కానీ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, మనం సోలో ఉంటాం యాజ్ అ సోలో క్రియేటర్, చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకే నేను తీసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకసింగ్ అంట, ఓకేనా. చూస్తారు ఇది ప్రోడక్ట్ షోకేస్. ఇది వచ్చేసి ప్రోడక్ట్ షోకేస్. డీలాగ్ M10 bit అనమాట ఇది, ఓకేనా. స్టీరియో రికార్డింగ్, పాకెట్ సైజ్. సో అదే మెయిన్ పాకెట్ సైజ్ కోసం తీసుకున్నా అదనమాట. ఇన్ ద బాక్స్ ఓస్మో పాకెట్ 3 ప్రొటెక్టివ్ కవర్, వాయమ్మో మైక్, డీజే మైక్ టు ట్రాన్స్మిటర్, హ్యాండిల్ విత్ థ్రెడ్, నార్మల్ అడాప్టర్ చిన్నది వస్తుంది, అడాప్టర్ వచ్చేసి పెద్దది వస్తుంది. ఇది వచ్చేసి డబుల్ బ్యాటరీ అనమాట, ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట. ఇక్కడ వచ్చేసి మినీ ట్రైపాడ్, ఇక్కడ వచ్చేసి USB కేబుల్ ఛార్జింగ్ కోసం, ఇక్కడ వచ్చేసి క్యారింగ్ పౌచ్, మ్యాగ్నెటిక్ అనమాట. ఇది మైక్కి మ్యాగ్నెట్ హోల్డర్ అనమాట. ఇది విండ్ షీల్డ్, విండ్ ప్రొటెక్టర్. ఎక్స్ట్రా లెన్స్ వస్తుంది మనకి 15mm లెన్స్ అనమాట. ఎక్స్ట్రా లెన్స్ నార్మల్గా డిఫాల్ట్ వచ్చేసి 20mm లెన్స్. ఇది డిఫాల్ట్. మనకి ఇంకా వైడ్ యాంగిల్ కావాలనుకుంటే 15mm లెన్స్ వస్తుంది. మనకి కార్లో క్లోజ్ కాంబాట్లో చిన్న చిన్న రూమ్స్లలో యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సేఫ్టీ థ్రెడ్ అనమాట, ఓకేనా. ఇదిరా బాబు నాకు కావాల్సింది. వాయమ్మో ఓర్నాయనో. చూస్తురుగా పిల్లలు, వన్స్ ఓపెన్ చేయగానే సిలికాన్ జెల్ అయితే వచ్చేసింది మనకి. ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ నీట్. 2 పౌచ్లు అయితే వస్తాయి మనకి. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా నేను. చాలా రీసెర్చ్ చేసిన, చాలా కింద మీద పడ్డా దీనికోసం, ఇండియన్ వేరియంట్ కోసమే. బయట నుంచి తెప్పించుకుందాం అనుకోగానే మనకి పర్టికులర్ ఈ టైంకి ఎవరు వస్తలేరు బయట నుంచి. సో మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తామన్నారు, అంటే తెలిసిన వాళ్ళు వస్తామన్నారు, కానీ ఇంకొక 1.5 month అట్లా పడుతుంది. సో అంత లోపు అయితే వెయిట్ చేయలేము, ఎందుకంటే మన కంటెంట్ రెగ్యులర్గా నడుస్తుంటుంది, వాటిని అయితే వెయిట్ చేయలేకపోయినా. సో మనకి ఈ విధంగా 2 బాక్సులు వచ్చాయి. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే దీంట్లో అయితే ప్రొటెక్టివ్ పౌచ్ వస్తుంది నాకు తెలిసి. ఎస్, కేసు. ఇది మన కెమెరాని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి కెమెరాని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. గింబల్ ఉంటుంది కదా పైన, హెడ్ని ప్రొటెక్ట్ చేయడానికే. అండ్ దీంట్లో మనం లెన్స్ కూడా కూర్చోబెట్టుకోవచ్చు. లెన్స్ కూడా లోపల ఉంటుంది, లెన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వైడ్ యాంగిల్ లెన్స్ 2 పెట్టుకోవచ్చు. మొత్తానికి అయితే 2 లెన్స్ పెట్టుకోనికే బాగుంది. ఇవన్నీ ఇట్లా పెడదాం నీట్గా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పౌచ్ వచ్చేసరికి చూస్తారు కదా, క్యారీ పౌచ్ అనమాట. వాయమ్మో ఓర్నాయనో.
బ్యూటిఫుల్ పౌచ్ బేబీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. ఇది కూడా దాని లోపల పెట్టేయచ్చు. ఇక చూడండి సౌండ్, స్మెల్ ద సౌండ్. ఇక్కడ మైక్ నో ఇష్యూస్. సో పిల్లలు చూస్తారు కదా, దీంట్లో పార్టీషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కెమెరా ఓపెన్ చేస్తా బాయ్, నాకు అస్సలు ఆగుతలేదు. నీ అమ్మాయి ఎంత చిన్నగా ఉంది చూడు ఇది. పాకెట్ 3 వాయమ్మ ఊరినాను. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు, ఎంత చిన్నగా ఉంది చూడు, ఎంత కాంపాక్ట్ ఉంది. ఆట ఆడుకోవచ్చు దీంతో. బ్లాగ్స్ పిచ్చి లేచిపోవాలా. పిల్లలు హలో ఆగురా బాబు ఆగురా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పాకెట్ సైజ్ డిజే పాకెట్ 3 అనమాట. చూస్తారు కదా ఎట్లా ఉంది అసలు. బా ప్లీజ్. సో జాగ్రత్త, లెన్స్ అయితే ఎప్పటికైనా ఆటోమేటిక్ ఆఫ్ కాగానే లెన్స్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు మనకి మైక్ ఇస్తున్నారు. ఇదేంది మైక్ ఓపెన్ ఉంది, నాకు అర్థం కావట్లేదు. మైక్ మామూలుగా మైక్ ఎందుకు ఓపెన్ ఉంది, దీనికి కవర్ అయితే రాలేదు మైక్. ఓకే నో ప్రాబ్లం. మామూలుగా అయితే మైక్ అయితే కవర్ రావాలా, కానీ మైక్కి కవర్ లేదు, కానీ ఓపెన్ చేసినట్టు కూడా లేదు ఎక్కడ కూడా. ఓకేనా. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి బ్యాటరీది అనమాట. కన్నయ్య ప్లీజ్, ఇది నువ్వు ముట్టుకునేది కాదు ఇది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అడిషనల్ బ్యాటరీ అనమాట. చూస్తారు కదా, ఇన్సర్ట్ చేయాలా, అడిషనల్ 60% బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇది. ఓకేనా, ఇదనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకోటి అడాప్టర్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. ఈ అడాప్టర్ ఏంటంటే మనకి హ్యాండీ అనమాట. ఈ అడాప్టర్ నథింగ్ అనమాట అసలు. ఇది దీనివల్ల యూజ్ లేదు, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చెప్తాను మీకు దీని గురించి చెప్తా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే జస్ట్ మనకి నా చేతులు చిన్నగా ఉన్నాయి అనుకో, వాళ్ళ కోసం అనమాట. ఇది చూసి పెట్టుకోవాలి. ఓకేనా, హ్యాండిల్ చూసి పెట్టుకోవాలా. సింపుల్ ప్లగ్ అండ్ ప్లే. ఇగో నాకు చిన్న హ్యాండిల్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవాలా, పెద్ద హ్యాండిల్ కావాలనుకుంటే ఇది పెట్టాలా. సో ఇదైతే బెటర్ అనమాట, ఎందుకంటే దీంట్లో మనకి బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇది కొంచెం బెటర్ అనమాట, ఇట్లా బాగుంటుంది, హ్యాండీగా ఉంటుంది. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇది కూడా తీసేసేద్దాం. అండ్ ఈ తీయనికి కూడా ఇగో పక్కకి క్లిప్స్ ఉంటాయి ఇట్లా. ఓకేనా, ఇది ప్రెస్ చేస్తే క్లిప్స్ అన్లాక్ అవుతాయి, ఇట్లా వీకేయడమే. ఓకేనా. సో చాలా జాగ్రత్త వీకాలి. ఓకేనా. సో మనకు వాళ్ళు దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, మనకి ట్రాన్స్మిటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మినీ ట్రైపాడ్ అనమాట. సో చూస్తారు కదా, ఇది వచ్చేసి మినీ ట్రైపాడ్. బా చాలా బాగుంది బాయ్, మినీ ట్రైపాడ్. అండ్ ఇది వచ్చేసి మనకి లెన్స్. సో ఫ్రెండ్స్ చూస్తారు, ఇది వచ్చేసి మనకి 15mm లెన్స్ అనమాట. సో దీనిపైన రాసి ఉంటుంది 0.75 15mm లెన్స్. 0.75 15mm లెన్స్. మనం కావాలంటే లెన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో కూడా దాచి పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ చూస్తారు కదా, ఈ మ్యాగ్నెటిక్ లెన్స్ అనమాట. ఇగో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట లెన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విండ్ షీల్డ్ అనమాట. మైక్కి విండ్ షీల్డ్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో చూస్తారు కదా, మైక్కి అయితే విండ్ షీల్డ్ అది. అండ్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ అనమాట. ఇది యూఎస్బిది. నాకైతే మైక్ అడాప్టర్ అయితే మైక్ మ్యాగ్నెట్ అయితే మిస్సింగ్. మైక్ మ్యాగ్నెట్ దీంట్లో ఉంది. వామ్మో రాయను, మైక్ మ్యాగ్నెట్ మిస్ అయింది అనుకున్నా. వామ్మో చాలా ఇంపార్టెంట్ ఇది. కన్నయ్య ప్లీజ్ కన్నయ్య. సో ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి మైక్కి మ్యాగ్నెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా చూసిరా ప్యాకింగ్ అసలు. ఇగో బాబా ఆగా కన్నయ్య ప్లీజ్. సో మనం మైక్కి ఇక్కడ పైన పెట్టేసుకోవాలి. ఇది మనకు 2 లోగోస్ అయితే ఇచ్చారు. నాకు ఈ లోగో నచ్చింది, సింపుల్గా నీట్గా. స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ ఉండాలి బాయ్. ముందే పెట్టేసిన మ్యాగ్నెట్, దీనికి పెట్టేసిన, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పోదు కదా, దానికే ఉంటుంది. సో మ్యాగ్నెట్ విత్ డీజే ట్రాన్స్మిటర్ 2 అనమాట. డీజే మైక్ 2 ట్రాన్స్మిటర్ ఇది. ఓకేనా, రిసీవర్ అయితే రాదు మనకి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, డెడ్ క్యాట్ అంటారు కదా దీన్ని, విండ్ షీల్డ్, విండ్ ప్రొటెక్టర్, డెడ్ క్యాట్ ఎట్లా ఉంది చూస్తారు ఇది. అసలు పాతదానికి దీనికి చాలా ఫరక్ ఉంది బాయ్. సో మనకి ఈ డెడ్ క్యాట్ అనేది ఈ విధంగా పెట్టుకుంటాం ఇట్లా. బ్యూటిఫుల్ డెడ్ క్యాట్ బేబీ.
పర్ఫెక్ట్. ఎంత నీట్గా ఉంది చూస్తారు కదా, డెడ్ క్యాట్ అయితే సూపర్ ఉంది. బయటికి పోయినప్పుడు అవసరం పడుతుంది, నార్మల్ టైం అయితే అవసరం లేదు. సో మనకి దీంట్లో వచ్చిన చూస్తారు కదా మొత్తం ప్యాకేజ్లో పౌచ్ అయితే బ్యూటిఫుల్ ఉంది బాయ్. పౌచ్ అయితే చాలా హ్యాండీగా ఉంది, చాలా యూస్ఫుల్ అవుతుంది పౌచ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి కేబుల్ కూడా వచ్చింది, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోనికే. నాకు ఏం అర్థం కావట్లేదు బాయ్. ఫస్ట్ అయితే పెట్టేసేద్దాం మనము. సో నేనైతే పెద్దదే వాడతా. సో చూసారు ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్లగిన్. ఇది మనకు పర్ఫెక్ట్ ఉంది హ్యాండీగా. నాకు ట్రైపాడ్ కూడా కావాలంటే మనం ట్రైపాడ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ఫస్ట్ వ్లాగ్ అయితే రేపే చేసేస్తా బాయ్, నాకు అస్సలు ఆగుతలేదు. చూసారు కదా ట్రైపాడ్ పెట్టుకోవచ్చు, ఎంత పెద్దగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇట్లా పెట్టేసేయచ్చు, వెనకాల నుంచి ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మనము డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో ఒకటి ఏంటంటే మనకి మెమరీ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఇక్కడ మనం మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవాలా. 512 GB మెమరీ కార్డ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఒక్కసారి అయితే మనం అయితే టర్న్ ఆన్ అయితే చేద్దాం బాయ్, నాకు అస్సలు ఆగుతలేదు. 50% బ్యాటరీ అండ్ ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది బాయ్. ఇది కూడా తీసేస్తాను నేను స్టిక్కర్. ఛార్జింగ్ ఇది చూసారా, కింద దాంట్లో 54% ఉంది, పైన 50% ఛార్జ్ అవుతుంది, ఓకేనా. సో జస్ట్ నేను ఇట్లా ఆన్ చేస్తా, ఒక్కసారి చూద్దాం. ఇది ఫ్లిప్ స్క్రీన్ అనమాట, ఇగో ఇట్లా ఇట్లా తిప్పాలి. వాయమ్మో ఓరు నాయనో. సో చూసారు కదా, సో యాక్చువల్లీ ఇది చూసారు కదా దీని గింబల్, ఇగో దీని స్పెషాలిటీ, ఇగో వాయమ్మో ఓరు నాయనో. సో లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలా. సో స్టార్టింగ్లో వచ్చేసి మనం యాక్టివేషన్ చేసుకోవాలన్నమాట. సో యాక్టివేషన్ అవన్నీ నేను తర్వాత చూసుకుంటున్నది. సో ఈ విధంగా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది బాయ్ కెమెరా, నాకైతే నచ్చింది. మరి డీజేకి ఎంతమంది ఫ్యాన్స్ కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. బిగ్ ఫ్యాన్ ఆఫ్ DJI. సో ఫస్ట్ వ్లాగ్ అయితే వెరీ సూన్ అయితే వస్తుంది. సూపర్ ఉంది బాయ్, మజా వస్తుంది. ఆగు కానీ ప్లీజ్.